కడప జిల్లా కొత్తబోయినపల్లిలో ఓ వ్యక్తిపై రౌడీ మూకల దాడికి పాల్పడ్డారు. గిరిరాజు అనే వ్యక్తిపై కర్రలు రాడ్లతో హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అయితే తన తమ్ముడిపై తేజ, సాయి, అహ్మద్ గ్రీన్ హౌస్ హాస్టల్, శ్రీకృష్ణ హాస్టల్ సిబ్బంది దాడి చేశారని బాధితుడి అక్క ఆరోపించారు. పాత గొడవల కారణంగానే ఇలా దాడి చేశారన్నారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మా తమ్ముడు కలిసి రన్ చేస్తున్నాము, కానీ నేను సాయినగర్ లో నివాసం ఉంటాను. నేను నిన్నటి ఆదివారం రోజున మార్చి 8వ తేదీన ఒక అమ్మాయి కాల్ చేసి ఇలా గొడవ జరుగుతుంది అక్క, మీరు త్వరగా రండి, అన్న కూడా ఉన్నారు అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పింది అనమాట. సో నేను వెంటనే త్వరగా వెళ్ళిపోయాను. చాలా స్పీడ్ గా వెళ్ళేసి అక్కడ అప్పటికే గుమికూడుతున్నారు. ఏం జరుగుతుంది ఏమనేసి నాకు తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. అక్కడ వెళ్ళగానే నేను మా తమ్ముడిని అక్కడ నాకు చాలా మంది అడ్డుకునేశారనమాట. అక్కడ నేను లోపలికి వెళ్ళడానికి కూడా లేదు. నేను బైక్ అక్కడే నిలబెట్టేసి అక్కడే ఉండిపోయాను. నేను గట్టిగా అరుస్తున్నాను. అప్పుడు అక్కడికి ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు. కానీ కొంచెం ముందుకెళ్ళి చూస్తే లోపల గేట్ లోపల మా తమ్ముడు ఉన్నాడు అనమాట. తను గేట్ గట్టిగా పట్టుకున్నాడు. ఒక 10-15 మంది పట్టుకుని ఊపుతూ చేస్తూ తనని చాలా గట్టిగా కొడుతూ అట్లా చేశారు. గేట్లు పగలు కొట్టేసేసి లోపల మెస్ అంతా ధ్వంసం చేసేసి సీసీ క్యామ్స్ అన్ని తీసేసి అబ్బాయిని చాలా విచక్షణారహితంగా కొట్టారు. నేను అబ్బాయికి బ్లడ్ అంతా బ్లీడ్ అయిపోతుంది అనమాట. బ్లీడ్ అయిపోతుంటే ఎవరని చెప్పి చూసాను. అక్కడ కొందరు హాస్టల్ వాళ్ళు ఉన్నారు. హాస్టల్ వాళ్ళ పేర్లు వాళ్ళు వచ్చేసి రెడ్డి తేజ, రెడ్డయ్య, గ్రీన్ హౌస్ హాస్టల్ అండ్ శ్రీకృష్ణ బాయ్స్ హాస్టల్ వాళ్ళు పనిచేసే వాళ్ళు సాయి, ఇంకొకడు వాడు వచ్చేసి అహ్మద్ అలియాస్ డబ్బి, ఇంకొకడు తేజ నాయక్ అనే వాళ్ళు, ఇంకా తదితరులు చాలా మంది తనను చుట్టుముట్టేసేసి కొడుతున్నారు. ఆ అబ్బాయికి వాళ్ళకి తనకి ఏంటంటే మా తమ్ముడికి ఇంతకు ముందు ఏదో పాత కక్షలు అవి ఉండడం వల్ల ఆ అబ్బాయిని ఒక్కరిని చేసి అందరు గుమి కూడుకొని వచ్చేసి ఆ అబ్బాయిని చాలా విచక్షణ చంపాలనేసేసి అటెంప్ట్ మర్డర్ చేసేసి మర్డర్ చేయాలనేసి చేశారు.